వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు ఓ వ్యక్తి 20 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక వ్యక్తి అనుమానాస్పదంగా రావడం జరిగింది. పోలీసు వారు తనిఖీ చేస్తున్నప్పుడు చూసి పారిపోవడం జరిగింది. అతన్ని పట్టుకుని మా వాళ్ళు విచారించడం జరిగింది. అతని పేరు వీరబాబు. ఇతను బేసిక్ గా వెల్డర్ గా పనిచేస్తూ ఉంటాడు. అలానే హోటల్స్ లో నైట్ బాయ్ గా, వాచ్మెన్ గా కూడా పనిచేస్తుంటాడు. ఇతను చెడు వ్యసనాలకి లోనయ్యి సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో 2 వీలర్స్ దొంగతనం చేస్తూ ఉంటాడు అనమాట. అంటే మన పుష్కర్ ఘాట్ దగ్గర కోట్లింగాల్ ఘాట్, అలానే కోటగుమ్మం సెంటర్, 2 టౌన్ లిమిట్స్, అలానే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కూడా ఆత్రేయపురం దగ్గర ఒక 5 బళ్ళు ఇతను దొంగిలించడం జరిగింది. ఒక యూనివర్సల్ కీ లాగా ఒక కీ ఒకటి తయారు చేసుకుని ఇంటి ముందు పార్క్ చేసిన, లేకపోతే నైట్ టైం రోడ్ల మీద పార్క్ చేసినటువంటి వెహికల్స్ ని దొంగతనం చేస్తూ ఉంటాడని తెలిసింది. ఇట్లా దొంగతనం చేసినటువంటి వెహికల్స్ ని మరో 2 వ్యక్తులకి తక్కువ రేటుకి ఇస్తూ ఉండేవాడు. వాళ్ళు పవన్ కుమార్, ఓసూరి పవన్ కుమార్, మూడో వ్యక్తి అప్పన్న. ఈ రోజు వీళ్ళ ముగ్గురిని కూడా మనం అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం జరుగుతుంది. అలానే వీళ్ళ దగ్గర నుంచి మొత్తం 29 వెహికల్స్ ని మనం రికవరీ చేయడం జరిగింది. ఇందులో హీరో హోండా స్ప్లెండర్ బైక్స్ ఉన్నాయి, ప్యాషన్ ప్రో బైక్స్ ఉన్నాయి. వీటి మీద వివిధ స్టేషన్స్ లో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. సాధారణంగా కోర్టు ఆదేశాల ప్రకారం ఆ బైక్స్ ని హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది.